హలో ఫ్రెండ్స్, లేడీస్ ప్యాంట్కి ఫ్రంట్ సైడ్ ఇలా బెల్ట్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్, తర్వాత సైడ్కు వన్ సైడ్ పాకెట్ అనమాట. ఎలా కుట్టాలి, ఎలా కటింగ్ చేయాలనేది ఒక వీడియోలో అయితే చూపిస్తున్నాను. అయితే ఈ వీడియోలో మాత్రం కటింగ్ వీడియో చూద్దాం. దానికోసమే డ్రెస్ మెటీరియల్కి వచ్చే క్లాత్ అయినా తీసుకోండి, లేకపోతే 2.5 మీటర్లు అయితే సరిపోతుంది. 2 మీటర్లు కూడా సరిపోతుంది, కాకపోతే తక్కువ పడుతుంది, అందుకే 2.5 తీసుకోండి. తీసుకున్న క్లాత్ని ఇలా లెంత్ వైజ్లో, క్లాత్ ఎంత ఉంటే అంత ఈ విధంగా లెంత్ వైజ్లో మధ్యకు ఫోల్డింగ్ చేసుకోవాలి. లాస్ట్లో అంచులు వస్తాయి కదా, అంచుల రెండింటిని ఇలా కలుపుతూ అలా ఓపెన్గా ఉండేది మన సైడ్కి ఉంచుకోవాలి. ఫోల్డింగ్ వస్తుంది కదా, అది ఆపోజిట్లో ఉంచుకోవాలి. ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. అదేవిధంగా ముందు సైడు బెల్ట్ కోసం బొక్రూమ్ వస్తుంది కదండి, మనము షల్వార్కి కింది సైడ్ వేసుకుంటాము, అదైనా సరే, లేకపోతే ఫ్యూజింగ్ పేపర్ అయినా తీసుకోండి. వీటి యొక్క వెడల్పు రెండింటిని కలిపి 1.5 ఇంచులు అనేది ఉంది. ఇప్పుడు ముందుగా ఇవి ఎన్ని ఇంచులు ఉన్నాయో చూసుకొని ఆ తర్వాత ప్యాంట్ కటింగ్ అనేది చేయాలి. ఇప్పుడు దానికోసమే ముందుగా స్ట్రైట్ లైన్ వేసుకోండి, అక్కడ పీస్ అనేది కట్ చేసుకోండి. స్ట్రైట్గా ఉన్న తర్వాత ఇప్పుడు మనము బెల్ట్ 1.5 కదా, అయితే ఇక్కడ 1 ఇంచు వదులుకొని ఆ తర్వాత మనకు ఎంత లెంత్ కావాలో అంత మార్కింగ్ వేసుకోవాలి. బెల్ట్ మైనస్ చేసుకోవాలి, పై సైడ్ కొంచెం స్టిచెస్ కలుపుకోవాలి. అందుకే 1.5 ఎలాస్టిక్ కనుక ఉంటే 1 ఇంచు వదులుకొని, నేను ఇక్కడ 38 ఇంచులు నా యొక్క ప్యాంట్ లెంత్, దానికి మార్కింగ్ వేసుకొని దానికంటే ఎక్కువగా ఒక 3 ఇంచులు తీసుకుంటున్నాను. కింది సైడు నేను ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి లోపల ఇలా కొంచెం ఎక్కువగా ఫోల్డింగ్ చేసుకోవడానికి, మరీ చిన్నగా కాకుండా కొంచెం ఎక్కువగా ఉంటే చూడడానికి బాగుంటుంది. తర్వాత స్లిట్ కుట్టుకోవచ్చు, అందుకే చూడడానికి కొంచెం బాగుంటుంది. ఎక్కువ వదులుకోవాలి, అందుకే నేను 3 ఇంచులు వదులుకున్నాను. మీకు ఫుల్ లెంత్ ఎంత ఉంటే, యాంకిల్ వరకు కావాలా, కింది వరకు కావాలా చూసుకోండి. తర్వాత మెజర్మెంట్లు చూద్దాము. ఈ యొక్క ప్యాంటుకు ఎక్కువ మెజర్మెంట్లు అయితే అవసరం ఉండదు. హిప్ రౌండ్ చుట్టూ, సీటుకు చుట్టూ ఎంత ఉంది, 46 ఉంది. ఈ యొక్క 46 ఆధారంగా మనం క్రోచ్ అవన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత నడుము, ఎక్కడైతే మనం ప్యాంట్ వేసుకుంటామో అక్కడ నడుము చుట్టుకొలత 40 ఇంచులు ఉంది. ఆ తర్వాత ఈ రెండింటి ఆధారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నా సైడు అంచులు వస్తాయి కదా, అంచులని కట్ చేసుకోవడానికి ముందు అక్కడ మార్కింగ్ వేసుకున్నాను. అంచులు వదులుకొని ఇక్కడ నడుము ఎంత ఉంటే దానికి 4వ భాగం 10 ఇంచులు. ముందు సైడు నేను టక్సులు వేస్తున్నాను, అవి 1.5 ఇంచులు, అంటే 10, 1.5, 11.5. ఇంకొక ఇంచు ఎక్కువగా తీసుకుంటున్నాను స్టిచెస్ కోసం, అంటే 12.5. ఇక్కడ నుంచి ఇక్కడికి 12.5 వచ్చింది. కరెక్ట్గా 12.5కు సెంటర్లో 6.5కు మార్కింగ్ వేసుకొని, ఇక్కడ మనం లాస్ట్లో 1.5 ఎక్కువ ఇచ్చుకున్నాం కదా, 4.5కు స్ట్రైట్ మార్కింగ్ వేసుకొని ఆ 1.5 అటు ఇటు వేసుకోవాలి. అక్కడ టక్సుల కోసం, టక్సులకి ఇలా మార్కింగ్ వేసుకోండి, ఈజీగా ఉంటుంది. కింది సైడ్ కూడా మార్కింగ్ కోసం చిన్న కట్ మార్క్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్రోచ్ యొక్క మార్కింగ్ కూడా వేసుకోవాలి. సేమ్ 1 ఇంచు పైన కుదులుకొని ఆ తర్వాత క్రోచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ హిప్పుకు 4వ భాగం, అంటే హిప్ 46/4 వేసుకున్నామంటే 11.5 వస్తుంది. దానికి 2.5 ఇంచులు కలుపుకోవాలి. అయితే నేను 1.5 కలుపుకొని 13 ఇంచులకి మాత్రమే ముందు సైడ్ ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ మరీ ఎక్కువగా కిందికి వెళ్ళినా ప్యాంట్ వేసుకున్నప్పుడు మనకు కంఫర్ట్గా ఉండదు. 13 ఇంచుల నుంచి ముందుకు 2.5 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇది క్రోచ్ యొక్క మార్క్. ఇది ఎంత కిందికి దిగితే మీకు ప్యాంట్ అంత కంఫర్ట్గా అయితే ఉండదు. తర్వాత ఆ లాస్ట్ నుంచి ఇప్పుడు మనం ఎక్కువగా వేసుకున్నంత వరకు ఎంత ఉందో చూసుకొని కింద కూడా సమానంగా అంతే మార్కింగ్ వేసుకోవాలి. దానికి సెంటర్లో మార్కింగ్ వేసుకోండి. సెంటర్లో మార్కింగ్ వేసుకున్నప్పుడు కింది కాలుకు బాటంకు చుట్టూ రౌండ్ 7 ఇంచులు కావాలి. అయితే ఈ సెంటర్లో నుంచి 3.5 ఇటు, 3.5 అటు మార్కింగ్ వేసుకున్నామంటే 7 ఇంచులు వస్తుంది. మనం ఇవి కరెక్ట్గా సెంటర్లో మార్కింగ్ తీసుకోవాలి, అటు జరగకూడదు, అలా అని ఇటు జరగకూడదు అనమాట. తర్వాత ఎక్స్ట్రా కిందికి 3 ఇంచులు తీసుకున్నాం కదా, స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని కొంచెం బయటకు అనుకోండి. మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ తక్కువ పడకుండా ఉంటుంది. ప్యాంట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి స్కేల్ యూజ్ చేస్తే షేప్ బాగా వస్తుంది. ఇలాంటి స్కేల్ కనుక లేకపోతే ఇలా చూపించే విధంగా అయినా సరే మీరు మార్కింగ్ అనేది కలుపుకోవచ్చు అనమాట.
తర్వాత స్కేల్ని ఇలా తిప్పుకొని ఇప్పుడు దానికి వెనక సైడ్ ఉంటుంది కదా, దీనికేమో ముందు సైడ్ వేసుకున్నాము. ఇప్పుడు స్కేల్కు వెనక భాగం నుంచి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి అటు సైడ్కి. ఇలా అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా అడ్జస్ట్ చేసుకుంటూ మరి ఎక్కువగా లూజ్ రాకుండా కటింగ్ చేసుకోవాలి. అయితే ఈ విధానంలో కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చాలామంది కస్టమర్లకి మనము ఇలా తొడలు కానీ మోకాళ్ళు కానీ చీరలు కట్టుకొని వస్తారు. అలాంటప్పుడు మనకు ఇవి మెజర్మెంట్లు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా, అందుకే హిప్ యొక్క మార్కింగ్, నడుము మార్కింగ్, లెంత్ మార్కింగ్ తెలిస్తే చాలండి. ఇంకా మిగతా ఏ మెజర్మెంట్లు మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కటింగ్ నా సైడ్ చేయలేదు, ఎందుకంటే మనము ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు వేరే పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుని ముందు 2 పీసులు మాత్రమే కట్ చేసుకున్నాం. ఇప్పుడు వెనక సైడ్ 2 పీసులు కట్ చేస్తున్నాను. దానికోసం పై సైడ్ నుంచి ఒక 3 ఇంచులు వదులుకొని ఆ తర్వాత ఈ యొక్క పీస్ను అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పీస్ను కూడా అడ్జస్ట్ చేసుకునేటప్పుడు మన సైడ్ ఓపెన్స్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. క్రోచ్ నుంచి మరో 2 ఇంచులు బయటకు మార్కింగ్ వేసుకోవాలి. మధ్యలో లాస్ట్ కింది వరకు 2 ఇంచులకు అదే విధంగా ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అటు ఇటు అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. తర్వాత ఇప్పుడు స్కేల్ ఆధారంగా ఆ యొక్క షేప్ ఇచ్చుకుంటూ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది నడుము దగ్గర 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని ఈ ఫ్రంట్ యొక్క క్రోచ్కి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. మనము పై సైడ్ ఎక్స్ట్రా 3 ఇంచులు తీసుకోవాలని చెప్పాను కదా, అది అక్కడి నుంచి 3 ఇంచులు పైకి వెళ్ళాలి. ముందుగా ఇక్కడ క్రోచ్ రౌండ్ ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ నుంచి 3 ఇంచులకు పైనకి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి ఆ నడుము ఉంది కదా అంతవరకు ఇలా క్రాస్గా ఆ 3 ఇంచులకు కలిసేటట్టుగా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. దాని ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్కి బ్యాక్కి ఇలా కట్ చేసుకోవడం వల్ల హిప్ ఎక్కువగా ఉన్నా సరే, నార్మల్గా ఉన్నా సరే కూర్చున్నప్పుడు ప్యాంట్ కిందికి వెళ్లకుండా ఉంటుంది. మన రెడీమేడ్ వేసుకుంటే మనము కంఫర్ట్గా ఫీల్ అవుతాం కదా, ఆ ఫీలింగ్ అనేది ఈ ప్యాంట్లో వస్తుందన్నమాట. ఇలా ఒకసారి కట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నా సైడ్ కట్ చేయలేదు కదా, ఇప్పుడు నా సైడ్ ఎక్స్ట్రా అనేది ఏమి ఇచ్చుకోకూడదు. సేమ్ ఎంతైతే మార్కింగ్ వేసుకున్నామో ఫ్రంట్ బ్యాక్ 4 పీసులకు సేమ్ అదే విధంగా ఇక్కడ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్కి బ్యాక్కి ఈ మాత్రం తేడా అనేది ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా అనేది ఇటు సైడే ఇచ్చుకోవాలి, అక్కడి సైడ్ కాదు. ఈ విధంగా కటింగ్ అనేది పూర్తయింది. అయితే మనము కటింగ్ చేసిన కుట్టేటప్పుడు నీట్గా రావాలి అనుకుంటే కింది సైడ్ నుంచి ఒకసారి ప్యాంట్ని ఈ విధంగా కొలుచుకోండి. క్రోచ్ యొక్క పీసెస్ ఉంటాయి కదా, రెండింటిని ఫ్రంట్ని బ్యాక్ని ఇలా కలిపి చూసుకున్నారంటే ఇక్కడ 4 పీసులు సమానంగా రావాలి. అయితే నాకు ఫ్రంట్ పీసులు కొంచెం అనేది ఎక్కువగా ఉంది, దాన్ని నా వైపుకు తిప్పుకొని ఎక్కువగా ఉన్న పీస్ని అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇది కనుక కట్ చేయలేదు అనుకుంటే మీకు సమానంగా వస్తే పర్వాలేదు, సమానంగా రాకపోతే కట్ చేసుకోవాలి. లేకపోతే అవి మనకు స్టిచెస్ వేసుకునేటప్పుడు వెనకాల క్లాత్ ఎక్కువైపోతుంది. తర్వాత 14 ఇంచుల పొడవులో ఒక 8 ఇంచుల వెడల్పులో ఇలాంటి సైడ్కు పీసెస్ ఉంటాయి కదా, ఫోల్డింగ్ పీస్ అనేది తీసుకున్నాను. ఇది పాకెట్ కోసమే. కింది సైడ్ కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఇలా కట్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను వేసే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలని చూడాలంటే ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. ముందు సైడ్ ఇలా బెల్ట్ వస్తుంది, టక్స్లు కూడా ఉన్నాయి. వెనక సైడ్ ఎలాస్టిక్తో చాలా నీట్ లుక్తో అయితే వస్తుంది. నేను చెప్పిన విధానంలో కుట్టుకున్నారంటే ఏ సైజుకైనా సరే మీరు కుట్టొచ్చు, ఏ సైజుకైనా మీరు కటింగ్ చేసుకోవచ్చు. సైడ్ పాకెట్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.